గిరియా వచ్చిందన్న. అన్న ఎంత చెప్తున్నావు అన్న? ఎంత చెప్తున్నావు? 90,000. 70. ఓకే. ఎన్ని లీటర్లు ఇస్తుందా అన్న? 7.5. మన వికారాబాద్కి వచ్చిన గిరియావానా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. బాగుంది, ఒకసారి చూడండి. మస్తు ఉంది గిరియావ. నేనైతే ఫస్ట్ టైం చూసుడు. ఎక్కడన్నా మీది? కులక్చెర్ల. ఓకే ఓకే. ఆవు మాత్రం బాగుందన్న. ఇంకోటి దీనికి ఏదో రేఖ ఉందంట, ఇంటికి మంచిదంట. ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు రండి అన్న. అన్న వాళ్ళ దగ్గర బాగానే ఉంటాయంట. బాగుంది చూడండి, క్వాలిటీ అయితే బాగుంది. ఇగో బర్రెలంగా వచ్చినాయన్న. ఎంత చెప్తున్నామమ్మా? 95. పూటకి ఎంత ఇస్తుంది? పూటకు 4. ఇప్పుడు చూడండి అన్న రింగు. దానికి సంబంధించిన దుడేపిల్ల ఇప్పుడు ఈయననికి ఉన్నట్టుంది అది. ఒకసారి మీరు చూడండి. అన్న ఇదిగో ఇది 85,000 చెప్తున్నా అన్న. అంటే 80,000కి ఇలాగ వస్తుండొచ్చు. పూటకి అయితే 3.5 నుంచి 4 లీటర్లు చెప్తున్నా అన్న. బాగుంది చూడండి బర్రె. సరే బర్రెని చూడండి. ఇద్దరు పిల్లలు. బాగానే వచ్చినాయి చూడండి అన్న ఈసారి బర్రెలు ఎడ్లు బాగానే వచ్చినాయి. వికారాబాద్ మార్కెట్ అన్న. చెప్తూ 80,000 చెప్తారు రేటు. గుద్దగలవే అమ్మ. ఇటున్నా నా బరే క్వాలిటీ చూడండి. ఇవి 2 నీయేనా? ఇవి మళ్ళా ఎంత చెప్తున్నావు రెండుకి? 1,60,000 అన్న. 1,40,000 చెప్తున్నాడంట. ఏ ఊరైనా మనది? దుర్గం చెరువు. మొన్న వేరే తెచ్చిండు, ఈరోజు మళ్ళీ వేరే తెచ్చిండు అన్న. బాగున్నాయి చూడండి. అంటే అదొకటి ఇదొకటి. అంటే దాని జత అమ్మేసినట్టుండి ఇది తీసుకొచ్చాడు. ఇక దుడ్డపిల్లలు ఇలా ఉన్నాయి చూడండి అన్న. సారీ ఏమంటారు వీటిని? అన్నీ వేరే వేరే ఉన్నాయి, ఒకతానం లేవు అసలు. అన్న మీయేనా? ఎంత చెప్తున్నావు అన్న? ఎంత చెప్తారు? బాగున్నాయన్న చూడండి వికారాబాద్లో. ఎవరికైనా కావాలంటారండి. తాత నీదేనా? ఎంత తాత? 70. ఏ ఊరు? మాందాపురం. 70 చెప్తున్నా తాత చూడండి. మొత్తం వికారాబాద్ సంబంధించిన మార్కెట్ అన్న. మొత్తం ఎడ్లు అన్నీ 2 బాగున్నాయి చూడండి. స్ట్రక్చర్ వీటి క్వాలిటీలా బాగుంది. ఎవరికైనా కావాలంటే రండి అన్న. వికారాబాద్లో మార్కెట్కి వచ్చినాయి ఈరోజు. మంచిగా ఉన్నాయి, బాగానే ఇట్లా వచ్చినాయన్న. చూడవచ్చు ఏదో ఆవుంది.